హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. చూసారా, వర్షానికి గడ్డి మాత్రం బాగా వచ్చేసిందండి. మనకి ఒరిజినల్ కంటే డూప్లికేట్ గడ్డి ఎక్కువైపోతుంది. మొత్తం నీ వాటర్ ఎక్కువై చూసారా, పండుపాపు కూడా వచ్చేసినట్టు అయిపోయినాయి. ఆకులు మొన్నే వేశాను నేను, వంగనారు తీసుకొచ్చి. చూసారా, పచ్చిమిర్చి కూడా చూపించాను మీకు. అడవిలాగా అయిపోయిందండి పిచ్చగడ్డ అంతా. ఈ గడ్డ అంతా పీకేస్తే కొంచెం మనకి ఖాళీగా కనిపిస్తుంది. ఇంకా మొక్కలు వేయాలనిపించే అంత ప్లేస్ ఉంటుంది. ఇది మొత్తం క్లియర్ చేసేయాలి. చేసేసిన తర్వాత నేను కొంచెం మొక్కలన్నీ వీక్గా ఉన్నాయి కదా, పండువాపు వచ్చేసి దానికోసం నేను ఎరువిస్తున్నాను. వర్మీ కంపోస్ట్ అండి. ఇది కొన్నదే, ఇంట్లోదైతే కాదు, కొన్ని తీసుకొచ్చిందే. ఎప్పుడో అది కొద్దుకుంటే ప్రతి మొక్కకి వేసేస్తే బాగుంటుందని వేసేస్తున్నాను. అంటే బాగా డల్గా కనిపించినాయి కదా, మనకి మళ్ళీ కొంచెం బలం ఇస్తేనే కానీ గ్రోత్ ఉండదు. కింద నేల మీద ఉండే మొక్కలు అనుకోండి, ఎలా అయినా సరే కొంచెం బలంగా ఎదిగినట్టు ఉంటాయి. మనకు అన్ని కుండీల్లో ఉంటాయి మూలాన్ని మనం ఏదోటి ఇస్తూనే ఉండాలండి. అలానే ఈరోజు ఇది ఇస్తున్నాను అనమాట. మీరు ఏం చేస్తున్నారు? మొక్కలు మీరు పెంచడానికి ట్రై చేస్తున్నారా? పెంచండి అమ్మా. కొన్ని మొక్కలు లైట్గా, ఎక్కువ కాకపోయినా ఆకుకూరలు అవి పెంచుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఆకుకూరలు తొందరగా వస్తాయేమో, మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. ఏదైనా ముందు చూస్తేనే కదా మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అదిగోండి మడి చూసారా, ఖాళీగా కనిపిస్తుంది మనం గడ్డంతా తీసేసిన తర్వాత. ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసేస్తానండి. తక్కువే ఉంది, అన్ని మొక్కలకి వేయాలి కదా. తర్వాత మనం బలానికి బూస్ట్ ఇద్దాం. మన ఇంటి బూస్ట్ ఉంటుంది కదా, ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాం కాబట్టి అవి ఇస్తే మనకి క్రాప్ టయానికి బాగా క్రాప్ ఇస్తాయన్నమాట. అన్నీ వేసేసాను ఇలాగా. మీతో మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. చక్కగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మీతో మాట్లాడుతూ పని చేసుకుంటూ ఉంటే. నాకు కొంచెం ఊరు ప్రయాణాలు ఎక్కువైనాయండి బాబు నాకు కూడా. దానివల్ల కొంచెం గార్డెన్ చూసుకోవడం కూడా కొంచెం కష్టమవుతుంది. బయటికి వెళ్ళి వచ్చి పైకి ఎక్కి చెయ్యాలంటే ఏంటోలా అనిపిస్తుంది. కానీ వదిలేస్తే మళ్ళీ మన గార్డెన్ అంతా పాడైపోతుంది. మనం ఎంతో ఇష్టంగా చేస్తున్నాం కదా, మళ్ళీ వదిలేస్తే గార్డెన్ అంతా పాడైపోతుంది. ముందు అక్కడైతే వేసేసాను, కానీ ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది. టమాటా మొక్కలు, పాత మొక్కలు ఒక 2 ఉంచేసాను కదా. ఇప్పుడు ఆ కొత్త మొక్కలే కొంచెం బలంగానే ఉన్నాయి చూడటానికి, హెల్తీగా. కొంచెం అక్కడ సరిచేసి గుల్ల చేసి మళ్ళీ వేరే వేస్తే కొంచెం బాగా ఫాస్ట్గా వస్తాయి కదా అనిపించింది. ముందైతే అక్కడ వంగ మొక్కలు మామూలుగా వేసాను, అవి కూడా తీయాలి. కాకపోతే ఇప్పుడు ముందు తీసేసిన తర్వాత ఎరువు అనేది వేస్తానండి. చూడటానికి మీకు కూడా తెలుస్తుంది, చాలా హెల్తీగా చాలా బాగున్నాయి. పాత మొక్కలు కూడా ఇప్పుడు వర్షానికి బాగున్నాయండి. నేను బాగాలేదని తీసేసాను, కానీ ఆ 2 మొక్కలు చూస్తుంటే అయ్యో అనవసరంగా తీసాను అనిపిస్తుంది. లేదులేండి, ఇవి కూడా కొంచెం బాగానే ఉన్నాయి కాబట్టి ఇవి తొందరగానే గ్రోత్ అవుతున్నాయి. ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. మన ఇంటిలో కూరగాయలు మనం పండించుకుంటే చాలా బాగుంటుంది. మనం ఈ కూరగాయలకి అలవాటు అయిందంటే బయట కూరగాయలు తినాలన్నా మనకి అంతగా నచ్చదండోయ్. ఇవి తొందరగా మగ్గిపోతాయి కూడా, మనకి కెమికల్ లేకుండా మన న్యాచురల్గా పండుతాయేమో, తొందరగా మగ్గుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందువల్ల మనం కష్టం అని అనిపించదు, ఇష్టంగానే చేస్తూ ఉంటాం. మనం ఒక్కసారి ఆ టేస్ట్ అనేది అలవాటు అవుతాయి. మరీ ఎక్కువ కాకుండా మనకి ఇంటికి సరిపడగా పెంచితే సరిపోతుందండి. మొక్కలు ఎక్కువ వేయగలిగితే పని ఎక్కువ అవుతుంది కదా. దానివల్ల మన ఇంటికి కావాల్సినవి మనం సర్దుకుంటే సరిపోతుంది. లెమన్ గ్రాస్ చూసారా పక్కన ఎంత బాగా అనిపిస్తుందో. ఇది వేసి మీకు 6 ఇయర్స్ పైన అవుతుందండి. అసలు అలాగా ఒక్కొక్కసారి వాటర్ లేనప్పుడు డల్ అయిపోతుంది, కానీ మళ్ళీ వాటర్ వేయగానే చాలా బాగా కనిపిస్తుంది. పక్కన బిల్డింగ్ పడిపోయిందండి, అది మెటీరియల్ అంతా వేసి మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నారు. ఏంటో పెంకిటిల్లే పడట్లేదు, కానీ బిల్డింగ్ కట్టిన దగ్గర 8 ఇయర్స్ అవుతుందేమో అండి. వెంటనే పాడైపోయింది బిల్డింగ్. ఎక్కడ పాడవడం అంటే అలా చూడలేదు, కానీ పక్కన మాత్రం తొందరగా పాడైపోయింది. మరి కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల పాడైపోయిందో, ఇక్కడ మెటీరియల్ మంచిది వాడలేదో తెలియలేదు. అయిన తర్వాత మనకు కొన్ని బీరకాయలు ఉన్నాయండి. ఫస్ట్ క్రాపే
కొయ్యలేదనమాట. ఇప్పుడు బీరకాయలు కోస్తున్నాను. ఏదో అలా వస్తూ ఉంటే మన ఇంట్లో వంటకి సరిపోయేలా కొన్ని కొన్ని కూరగాయలు అనేది ఇప్పుడే వస్తున్నాయి. పాదు కూడా ఇంకా పాకాలి, లైట్గా పాకింది. అక్కడైనా బాగానే ఉంది. కానీ 1 ఇయర్ బట్టి నేను చూస్తున్నాను, అంతగా మాకు బీరకాయలు అనేది గ్రోత్ అనేది సరిగ్గా లేదు, ఏంటో తెలియదు. ఈసారి కొంచెం పర్వాలేదు, చాలా మట్టుకి మునిగిపోతున్నాయి. పిందులు అయితే ఎక్కువ వచ్చినాయి, ములుగుతూ ఉన్నాయి. వచ్చిన మట్టుకి కట్ చేశానండి. కొన్ని వెజిటేబుల్ కట్ చేశాను, కొన్ని ఫ్రూట్స్ కట్ చేశాను. అలా తక్కువే కట్ చేసుకొచ్చాను. ఇవిగోండి మనం కట్ చేసిన బీరకాయలు చాలా పొడవుగా వచ్చినాయి. బెండకాయలు, కాకరకాయలు కొంచెం పెద్ద సైజు వదిలేసాను. ఇలాగా కొంచెం పండు వాపు వచ్చేసింది. వాపు కదండి, బాగా పండిపోయినాయి కూడా. ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్ కట్ చేశాను, ఒక దోసకాయ కట్ చేశాను, 2 నారింజకాయలు కట్ చేశాను, ఒక బత్తాయికాయ కట్ చేశాను. సరిపోతాయండి ఈ రోజుకి. ఏమంటారు? నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ అనేది ఎంకరేజ్మెంట్, సపోర్టింగ్గా ఉంటుంది. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.